మీరు కూడా వెళ్ళేవాళ్ళ మేడం షూటింగ్ స్పాట్? షూటింగ్ తీసుకెళ్లేదు కానీ నేను పెద్దగా కూర్చుని షూటింగ్ చూసేది నేను ఆడుకోవడానికి వెళ్ళిపోయేదాన్ని. అవునా? పెద్ద పెద్ద డైలాగులు, ఏడ్చేది, ఇదంతా మనకి చిన్నపిల్ల కదా, నాకు ఎక్కేది కాదు. ఇప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు అవి అర్థం అవుతున్నాయి. కానీ అందుకని అమ్మ ఏం చేసేది, హాలిడేస్ అప్పుడు తీసుకొచ్చేది కానీ షూటింగ్ కి, ఆ పక్కన రామారావు గారు షూటింగ్ జరుగుతుంది అక్కడికైనా వెళ్ళి చూస్తావా అని అనేది, పరిగెత్తుకుని వెళ్ళిపోయేదాన్ని. కలర్ కలర్ గా ఉండేవి, సెట్లు ఉండేవి, డాన్స్లు ఉండేవి, వాళ్ళ కాస్ట్యూమ్స్ అంతా బాగుండేవి, అవి చూస్తుండేదాన్ని. లేకపోతే ఎంజిఆర్ గారు డాన్స్లు అవి చూసేదాన్ని. అప్పుడు నాకు ఈ అమ్మ చేసే క్యారెక్టర్లో ఉండే డెప్త్ ఏంటి అది నాకు అప్పుడు తెలీదు. ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. అందులో అమ్మ ఏడ్చేది కాబట్టి ఇమోషనల్ అవుతాను నేను. అమ్మ మూవీస్ కూడా చూసేదాన్ని కాదు. ఇప్పుడు మా ఆయన చెప్పి నేను మెల్లిమెల్లిగా మూవీస్ కొంచెం ధైర్యం చేసి చూస్తుంటాను అన్నమాట. తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అప్పుడంతా లైట్ బాయ్స్ ఉంటారు కదా, చాలా మంది పైన నడుస్తుంటారు. ఆ లైట్ బాయ్స్ దాని మీద నడిచే లైట్స్ అవి పెడుతుంటే నాకు అది చాలా ఇదిగా ఉండేది అనమాట. బాబా భలే ఉంది, పైకి ఎక్కటం రావటం, అదేదో ఒక గేమ్ లాగా ఉండేది నాకు చిన్నపిల్లప్పుడు. సో నేను కూడా పైకి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుంటానని చెప్పి బతిమలాడి ఆ లైట్ బాయ్ని పట్టుకుని నన్ను పైకి తీసుకెళ్ళమంటే, అమ్మో ఇంకేం లేదు నన్ను చంపేస్తారు అని అన్నారు. అప్పుడు ఆ డైరెక్టరు వాళ్ళందరినీ అడుగుతుంటే కూడా ఎవరు నన్ను అలౌ చేయలేదు. అప్పుడు అమ్మ అనింది, నీకేంటి అది తమాషాగా కనిపిస్తుందా అని అనింది. కాదు అంటే ప్లే గ్రౌండ్లో ఎక్కుతాం కదా ల్యాడర్ మీద, అలా నేను అనుకున్నాను అనమాట. అది ఎంత కష్టమైన జాబ్, ఎంత డేంజరస్సో తెలుసా నీకు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఒక మూవీ అంటే ఏదో తమాషాగా వచ్చి మేము యాక్ట్ చేస్తున్నాం అనుకోబాక, ఈరోజు మేము ఇంత చక్కగా మూవీలో కనిపిస్తున్నాం అంటే ఆ లైట్ బాయ్స్ వల్ల, ఇట్స్ బికాస్ ఆఫ్ ద లైట్ బాయ్స్ అని చెప్పింది అనమాట. అప్పుడు నాకు అనిపించింది, మనం ఎంత పెద్దోళ్ళమైనా చిన్నోళ్ళని మనం మర్చిపోకూడదు. ఎగ్జాక్ట్లీ. చాలాసార్లు ఒక ఇన్సిడెంట్లో ఒక లైట్ బాయ్ పైనుంచి కింద పడిపోయి కాలు ఇరిగి అంతా అయితే మొత్తంగా అమ్మ చూసుకుని సరి చేసి వాళ్ళకి ఏమేం కావాలో చేసింది అనమాట. ఇలా యాక్సిడెంట్స్ అంతా జరిగినప్పుడు షీ యూస్ టు హెల్ప్ అ లాట్. సో తర్వాత కూడా ఏదైనా మూవీ ఫీల్డ్లో ఈ చిన్న వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే అప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, అమ్మ ఉంటే ఇలా చేసేదమ్మా మీరు హెల్ప్ చేయండి అని చెప్పి. అమ్మ చేసేది కానీ నా స్థాయిలో నా కుదిరినంత వరకు నేను చేస్తానని చిన్నదిగా చేసేదాన్ని. అంటే ఇటువంటివన్నీ మనకి మనసులో ఉండిపోతుంది కదా. ఈరోజు మనం పెద్ద బిల్డింగ్లో ఉన్నామంటే మన సంపాదన కాదు, ఆ బిల్డింగ్ని కట్టిన వాళ్ళని మనం మర్చిపోకూడదు కదా, కూలోళ్ళని మర్చిపోకూడదు. సో అటువంటివన్నీ నాకు చిన్న జ్ఞాపకాలు అమ్మ దగ్గర నుంచి మైండ్లో అలా నిలిచిపోతుంది. యాక్టింగ్ వైపు రావాలని మీకు అనిపించలే అయితే? లేదండి, నాకు ఎందుకనో నాకు ఫిలిం ఫీల్డ్లోకి రావాలి అనేది ఎప్పుడూ లేదు. నాకు హౌస్ వైఫ్గా ఉండాలని చెప్పి అనిపించేది. నాకు ఆ ఇల్లు చూసుకోవటం, వంటలు, ఆ పిల్లల్ని చూసుకోవటం అవన్నీ చాలా ఇష్టం అండి నాకు. సో దాన్ని చేసుకుంటేనే అది 24 hour జాబ్ అది. సో లెట్ మీ డూ దాట్. సో హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది వచ్చి అమ్మ మిస్ చేసింది. అమ్మ యాక్చువల్గా పెళ్ళైన తర్వాత కంప్లీట్గా గృహిణిగా ఉండిపోవాలని అనుకుంది, కానీ జరగల. ఎందుకంటే జనాలు వదలలేదు కదా, జనాలు వదలలేదు. ఇంకా అమ్మని అంత ఆర్టిస్ట్గా చూసిన తర్వాత దే వాంటెడ్ మోర్, ఇంకా అమ్మని చూడాలనిపించేటప్పటికి అప్పుడు ఇంకా తప్పలేదు అమ్మకి కంటిన్యూ చేయటం యాక్టింగ్. సో మళ్ళీ యాక్టింగ్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇంకా తనకు ఆశ ఉండిపోయింది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో ఉండే చిన్న అవి ఉంటాయి కదా, స్మాల్ థింగ్స్. సో ఆ బిట్ని అమ్మ నా ద్వారా సాటిస్ఫై చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. సో దట్ పార్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. అక్కడ కూడా ఒక మంచి డైలాగ్ ఉంటుంది మేడం, మీరు చెప్పిన ఆ సిచ్యువేషన్లో నాగిరెడ్డి గారు అనుకుంటా ఇంటికి వచ్చి చక్రపాణి గారు సంథింగ్ ఒక ఆయన వచ్చి చూపిస్తారు కదా, అది సినిమా నువ్వు వదులుకోవటం కాదు, నీ దగ్గరికే సినిమా వచ్చిందమ్మా అని చెప్పి ఎంత గొప్ప డైలాగ్ అండి, ఎంత గొప్ప డైలాగ్. మరి నువ్వు వెతుకుతూ వెళ్ళినప్పుడు సినిమా నీకు వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను వెతుకుతున్నారు కాబట్టి నువ్వు యువర్ రెస్పాన్సిబుల్ టు సాటిస్ఫై దెమ్ అన్నట్టుగా. తర్వాత నాన్న టెర్రస్ మీద తీసుకెళ్లి చూపిస్తే జనం అంతా చెయ్యెత్తుతారు, నాన్న మీరు రావాలి మళ్ళీ రావాలంటారు. సో జనాలు కోరుకుంది, షీ హ్యాడ్ టు బీ దేర్. బొమ్మల కొలు అప్పుడు అందరినీ పిలిచేది, సో అందరూ ఇంటికి వచ్చేవాళ్ళు. సో బాగుండేది, అది చాలా ఎంజాయబుల్ టైం. జనరల్గా కూడా కొంచెం అప్పుడంతా చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు అండి. సెట్లోనే అందరూ కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు.
పిక్నిక్స్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడంతా అవుటింగ్ అంటే ఇప్పుడు మాల్ పెద్ద పెద్ద ఈ పబ్లు అని వెళ్తున్నారు, కానీ అప్పుడు పిక్నిక్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే అంత నువ్వేం తెస్తావంటే నువ్వేం తెస్తావని అన్ని క్యారేజీలు కట్టుకునేది, బస్సులో అందరు కలిసి బస్సులో పిక్నిక్ లాగా వెళ్ళేది. ఇదంతా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు. స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఎలాగ ఉంటారో అలా ఉండేవాళ్ళు అప్పుడు. అంటే ఫ్యామిలీస్ అంటే చుట్టుపక్కల ఈ అల్లు రామలింగి గారి ఫ్యామిలీ అని ఆ టైంలో ఆ కాల్ షీట్ లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళంతా కలిసి వాళ్ళ వరకు సినిమా వాళ్ళే కదా మేడం, సినిమా వాళ్ళు అందరూ కలిసి ఇది. ఇంకా ఫ్రెండ్స్ కూడా కలిసేవాళ్ళు, సినిమా వాళ్ళు మాత్రమే కాదు, కొంచెం క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసేవాళ్ళు. అది టీ నగర్ మీది ఏరియా అదే కదా మేడం? టీ నగర్. టీ నగర్, ఓకే. టీ నగర్లోనే ఎదురుగా రంగారావు గారి ఇల్లు ఉండేది, ఇంకా కొంచెం దూరం పోతే రామారావు గారి ఇల్లు. సో పక్క పక్కనే చాలా ఇల్లు ఉండే. బుక్ గురించి ఏమైనా చెప్పేది ఉందా మేడం? బుక్ గురించి నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇదేనండి, ఇది వచ్చి నెక్స్ట్ మహానటికి నెక్స్ట్ ఈ బుక్ అనమాట. ఇది ఈ మహానటి ఎలాగైతే ఫుల్గా రీచ్ అయ్యి అందరికీ అమ్మ ఏంటి అనేది చూపించిందో, అమ్మ చేసిన మంచితనం, అమ్మ మంచి గుణాలు, చిన్నప్పటి నుంచి ఎంత చిలిపితనంగా ఉండేది, ఎంత జాలీగా ఉండేది, ఊరికే ట్రాజడీ క్వీన్గా చూపించడం కాదు అమ్మని, తనలో ఎంత చలాకితనం ఉంది అనేదంతా ఆ మూవీలో ఎలా చూపించారో, అలాగే అమ్మ మహానటి అనేదానికి రీజన్ ఏంటి, ఎందుకని మహానటి అని అన్నారు అమ్మని అనేదానికి ఒక ప్రూఫ్ లాగా ఈ బుక్. సో ఒక రెఫరెన్స్ లాగా పెట్టుకుని మీరు ఏదైనా అమ్మ మూవీ చూడాలనుకుంటే ఈ బుక్ పెట్టుకుని ఏ మూవీ కావాలో చూసుకోవచ్చు అనమాట దానిలో నుంచి. సో దానికి ఐఎమ్ ఆల్వేస్ వెరీ థ్యాంక్ఫుల్ టు సంజయ్ కిషోర్. అండ్ మీరు ఇలా వచ్చి నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా నా మనసులో ఉండే ఈ బుక్ గురించి నా మనసులో ఉండే అన్ని బయటకు తీసుకొని వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్.